Yeah guys, very good evening all of you. So last classes lo ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ అగైన్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? లాస్ట్ జిఎస్టీ ప్రాబ్లమ్స్ చేశారా? అవి 10 ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా? ఎనీవన్? క్లియర్ సార్, కానీ ఇంకా 3-4 కంప్లీట్ చేయాలి సార్. యా, రిమైనింగ్ వాళ్ళందరూ చేశారా? ఎంతలో ఉన్నారు మిగతా వాళ్ళు? క్లియర్ చేశారా? 1 or 2 మెంబర్స్ ఓన్లీ మాట్లాడుతున్నారు. రిమైనింగ్ పర్సన్స్ ప్లీజ్ మాట్లాడండి, మ్యూట్ తీసి మాట్లాడండి. చెప్పండి బ్రదర్, వినపడుతుంది, చెప్పండి. మెటీరియల్ మాడ్యూల్ ఓపెన్ చేయండి. మాడ్యూల్ పేజ్ నెంబర్ 13, మాడ్యూల్ 2 ఓపెన్ చేయండి. సర్వీస్ కంపెనీ ఓపెన్ చేయండి. మధు నైస్ వస్తుంది. అప్పుడే అందరికి సబ్జెక్ట్ వచ్చినట్టుంది. చాలా మంది మిస్ అవుతున్నారు క్లాసెస్ కి. ఎలా వీడియోస్ ఉంటాయనా? రికార్డింగ్ చేయకుండా పెట్టాలి ఈసారి, ఇప్పటి నుంచి, లేదంటే కరెక్ట్ టైంకి రారు. పేజ్ నెంబర్ ఎంత సార్? 13 ఓపెన్ చేయండి. 13 సర్వీస్ కంపెనీ. యా, ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ వరకు మీరు జనరల్ ప్రాబ్లమ్స్, తర్వాత జిఎస్టీలోకి ఎంటర్ అయ్యాం. మనము ఏ విధంగా విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసినా, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా, విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేసినా, అదర్ స్టేట్లో సేల్ చేసినా, ఓకే, డిస్కౌంట్ అలౌడ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్స్ అండ్ శాలరీ అడ్వాన్సెస్ అండ్ సెస్, అడిషనల్ సెస్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనము చేసాం. సో ఇప్పుడు లైక్ సెకండ్ మీటర్లోకి ఎంటర్ అవుతున్నాం. టోటల్గా రియలిస్టిక్గా అకౌంట్స్ ఉంటాయి. మన రియల్ టైంలో ఎలా చేస్తామో ఆ విధంగా మనకు షో చేస్తుంది. మంత్ వైజ్ మనం ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మనము ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లం వచ్చేసి సర్వీస్ కంపెనీ, అంటే వితౌట్ ఇన్వెంటరీ లేకుండా ఉంటుంది. సర్వీస్, మన బిజినెస్ స్టార్ట్ చేస్తాం, మన బిజినెస్ పర్పస్ కోసం అసెట్స్ పర్చేజ్ చేస్తాం, వాటిని ఉపయోగించుకుంటాం. అలా చేసుకొని మంత్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మనం చూసుకున్నాం. ఓకే, సో దీంట్లో కొన్ని అడిషనల్ న్యూ లెడ్జర్స్ వస్తాయి యాజ్ యూజువల్. మళ్ళీ మనం ఇక్కడ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. లెడ్జెస్లోకి వెళ్ళి అక్కడ క్రియేట్ చేసుకుని వచ్చి మళ్ళీ ఓచర్లోకి వెళ్ళి అలా ఉండదు. సెకండ్ మీటర్ నుంచి షార్ట్ కట్స్ యూజ్ చేస్తా పోతా. ఓకే, మీరు కూడా ఇలా యూజ్ చేయడం వల్ల రేపు రియల్ టైంలో స్పీడ్గా వర్క్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఒక సర్వీస్ కంపెనీ ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా మెయింటైన్ చేస్తే వాటి యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా వస్తుంది, వాటిలో మళ్ళీ ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ ఎలా పోస్ట్ చేయాలి, బ్యాంక్ స్టేట్మెంట్స్లో మనకి లైక్ చెక్ బౌన్స్ అయితే ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఇన్వాయిసెస్ రైజ్ చేస్తే ఎలా ఎంటర్ చేసుకోవాలి, పెండింగ్ బ్యాలెన్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనం టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం. 1 or 2 months నేను చెప్తాను, రిమైనింగ్ అని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎలా అనేది చూపిస్తాను. యా, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఇంకా షార్ట్ కట్స్ యూజ్ చేస్తుంటాను. సర్వీస్ కంపెనీ చూడండి, ఇంకా ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ సేవ్, డైరెక్ట్గా కంపెనీ స్క్రీన్ సేవ్ అయిపోయింది. మనం చేసే సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ పెట్టి రిమైనింగ్ అని నో పెట్టేయండి. ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ సేవ్, డైరెక్ట్గా స్క్రీన్ సేవ్ అయిపోయింది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్ళాం, రిసిప్ట్ తీసుకున్నాను. ఫస్ట్ మంత్లీ ఒకసారి డేట్ మార్చుకోండి, 1/4 ఫైనాన్షియల్ ఇయర్. బట్ రియల్ టైంలో ప్రతిరోజు డేట్ మార్చాలి. ఇది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి నెలలో ఒకసారి మారుస్తున్నాం, కానీ రియల్ టైంలో
30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మార్చుకోవాలి. సో పర్చేజ్ 1వ తారీఖున పర్చేజ్ ఏం జరిగింది, 2వ తారీఖున సేల్ ఏం జరిగింది, 3వ తారీఖున ఎక్స్పెన్స్ ఏమైంది, 4వ తారీఖున ఇన్కమ్స్ ఏమి వచ్చింది అన్నది ప్రతిరోజు డేట్లు మారుస్తూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ చూడండి. భాస్కర్ స్టార్టెడ్ యూనివర్సల్ బిజినెస్ బై బ్రింగింగ్ ఇన్ క్యాష్ 3 lakhs. ఆల్ టు సి లేదంటే డైరెక్ట్ క్రియేట్ క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, ఎంటర్ అవన్నీ ఇచ్చేది ఉండదు. 3 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ చేశారంటే పేమెంట్, ఆల్ట్ సి, అసెట్, కంట్రోల్ ఏ. సో 22,500 క్యాష్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కాంట్రా ఎంత 1 lakh, ఆల్ట్ సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత ఎస్డి డిపాజిట్ ఆఫీస్ బిల్డింగ్. సో మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం బ్యాంకులలో. ఓకే, 10 yearsకి 5 yearsకి యూజ్ చేసుకోకుండా. అలా ఇక్కడ కూడా ఆఫీస్ బిల్డింగ్ పర్పస్ కోసం డిపాజిట్ చేస్తున్నారు. ఇది డిపాజిట్ అసెట్స్ అని తీసుకోవాలి. డిపాజిట్ అసెట్స్, కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత 25,000. చెక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. అన్ని అసెట్లే పర్చేజ్ చేసాం, ఇది కూడా పేమెంటే చెక్ ద్వారా. సెల్ ఫోన్ అసెట్, కంట్రోల్ ఏ, సేవ్ 6,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, 20,000. మళ్ళీ డెబిట్, ఆల్ట్ సి. ఎయిర్ కండిషన్ ఫిక్స్డ్ అసెట్, కంట్రోల్ ఏ, 20,000. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను, ఆల్ట్ సి. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 15,000. కంట్రోల్ 15,000. సో చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ మనము పాతకాలంలో మొబైల్స్ లేనప్పుడు మనం టెలిఫోన్ యూజ్ చేసేవాళ్ళం. ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం 1 hour 2 hour మాట్లాడి వాళ్ళకి డబ్బులు పే చేసి ఇచ్చేవాళ్ళం. అలా టెలిఫోన్ సెక్యూరిటీ ఎస్డి, ఇది కూడా డిపాజిట్ అసెట్, పేమెంట్ తీసుకోవాలి. ఎస్డి డిపాజిట్స్ 3,000. అప్పుడు కంపెనీలలో ఇవి కూడా ఉండేటివి అనమాట. సో క్యాష్ తీసుకోవాలి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ స్టేషనరీ పర్చేజ్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్. సో ఇది మనం F7 అంటాం. ఓకే, నెక్స్ట్ స్టేషనరీ, ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత అండి? 12,500. గ్లోబల్ హౌస్. Sanji Credit. కంట్రోల్ ఏ, అంతే. నెక్స్ట్ చూడండి, రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఇది ఏ కీలో వస్తుంది? డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? దీంట్లో చెప్పండి. F6 receipt వస్తుంది సార్. ఓకే, దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? HDFC బ్యాంక్ డెబిట్, కన్సల్టింగ్ ఫీజ్ క్రెడిట్, ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎందుకని సిల్వర్ సర్వీసెస్ ఎందుకు రాదు? ఇమీడియట్లీ మనకి చెక్ వచ్చింది సార్. పార్టీ నేమ్ అవసరం లేదు, జస్ట్ మీ నరేషన్ లో రాస్తే చాలు. ఓకే, సో అక్కడ ఏంటంటే సిల్వర్ సర్వీసెస్ నుంచి మనకు డబ్బులు వచ్చింది. బట్ ఎవరి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే చెక్ ద్వారా వచ్చింది. ఆన్ ద స్పాట్ అయిపోయింది ట్రాన్సాక్షన్. బట్ ఎవరు ఇచ్చారనేది మనకు తెలియాలంటే నరేషన్ రాసుకోవాలి.
Alt C, consulting, indirect direct income. 25,000. Next, deposited 50,000 cash in HDFC Bank. Control. Control. Next, stationery ink and publishers. ఇది కూడా F7. Ink and paper publishers and creditor. Next, drawings, payment. Drawings capital తో మ్యాప్ చేయాలి. Capital account, payment లో ఎంటర్ చేసుకోవాలి 7,500. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఆఫీస్ ఎక్స్పెన్స్. రెండు ఒకే దాంట్లో ఎంటర్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎందుకంటే రెండు చెక్ క్యాషే కదా. సో 750 క్యాష్. ఓకే, సో ఈ వీళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. బ్యాక్ ఎండ్లో వెళ్ళి పేజ్ నెంబర్ 19 అండి. పేజ్ నెంబర్ 19 చూడండి. బ్యాక్ వచ్చేయండి, ఎస్కేప్, ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేయండి, ఆల్ట్ F అనివ్వండి, ఎక్స్పాండ్. సో కన్సల్టింగ్ ఫీజు 25,000, ఎక్స్పెన్స్ 19,250, నెట్ ప్రాఫిట్ 5,750 రూపాయలు వచ్చింది. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ చూడాలంటే మనకి డే బుక్లో ఉంటాయండి. డే బుక్లో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే, సో ఒకవేళ అమౌంట్స్ ఏమైనా మిస్టేక్స్ చేసినా వాటిని ఎంటర్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ మంత్ ట్రాన్సాక్షన్స్. ఓకే, సో ఇలాగా మంత్లీ రియల్ టైంలో కూడా, సో రియల్ టైంలో డేట్లు మారుస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మన నెలలో ఒక రోజే డేట్ మార్చాను, బట్ రియల్ టైంలో ప్రతిరోజు డేట్లు మార్చాల్సిందే. ఓకే, ఇదే ప్రాబ్లంలో మీరు కొంచెం ముందుకు వెళ్తే, వెనక్కి వెళ్తే, ఇక్కడే మీకు గ్రూప్స్ లెట్ చేసి కూడా ఇచ్చి ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు. 24లో గ్రూప్స్ లెట్ చేసి ఇచ్చి ఉంటాను. తర్వాత మీకు 26లో ప్రతి జనరల్ ఎంట్రీకి ఫంక్షన్కి కూడా ఇచ్చి ఉంటాను. F6, F5, F7 అనేది సర్వీస్ కంపెనీ కీస్ కూడా ఇచ్చి ఉంటారు ఇక్కడే పేజ్ నెంబర్ 26లో. చెప్పండి. ఎవ్రీడే డేట్స్ మార్చాలన్నారు కదా. ఒక రోజు ట్రాన్సాక్షన్స్ లేకపోవడం కానీ మర్చిపోవడం కానీ జరిగితే మరుసటి రోజు డేట్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? యాక్సెప్ట్ చేస్తుంది, 100% యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నెలలో జరిగిన అన్ని బుక్స్ లో రాసుకుంటారండి. 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు రాసుకుంటారు బుక్స్ లో. వాటన్నిటిని 29వ తారీఖున ఏ డేట్ లో ఏం జరిగింది అనేది కూడా డేట్ మార్చుకొని ఎంట్రీ పాస్ చేయొచ్చు. డోంట్ వరీ. ఓకే, సో లైసెన్స్ లో మనకి ముందు డేట్లైనా వేయచ్చు, వెనక డేట్లైనా వేయచ్చు ఒరిజినల్ లైసెన్స్ లో. బట్ ఎడ్యుకేషన్ మోడ్ లో మనకి మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున ఆ 3 డేట్లు పడతాయి. రిమైనింగ్ డేట్లు ఏ డేట్ కూడా తీసుకోదు. ఎందుకంటే అది ఎడ్యుకేషన్ మోడ్, మనం ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం, లైసెన్స్ తీసుకోలేదు. రియల్ టైం గురించి అడిగాను. రియల్ టైంలో మీరు వెనక డేట్లైనా ఎంటర్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఫ్యూచర్ డేట్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు మనము నవంబర్లో ఉన్నాం, డిసెంబర్ ఎంట్రీస్ అయినా వేయచ్చు. ఓకే, లేదంటే ఆగస్టు ఎంట్రీస్ అయినా వేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. డేట్ ఒక్కటి మార్చాలంతే. ఏ డేట్లో ఏం జరిగింది అనేది మనం చేయడం అంతే, ఎనఫ్. నెక్స్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది లైసెన్సే కదా. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను ఏప్రిల్లో ఉన్నాను కదా. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్, మే ఉంది కదా. మే కాకుండా నేను ఆగస్టులో ఎంట్రీ వేస్తాను. చూడండి, కావాలంటే పడుతుంది. డేట్లో వెళ్తున్నా. నేను 1వ తారీఖున పోస్ట్ చేయట్లేదు, 10వ తారీఖున. 1/10/8 తీసుకుందా నాది లైసెన్స్. సో లైసెన్స్ కాబట్టి తీసుకుంటుంది. సెల్ ఫోన్ కావాలంటే చూడండి పడుతుంది. అంటే ఎప్పుడో ఆగస్టు మంత్లో పోస్ట్ చేశాను నేను. ఓకే, ఏప్రిల్ తర్వాత ఆగస్టు మంత్లో పోస్ట్ చేశాను. ఆ ఎంట్రీ పడింది చూడండి, పడింది ఇక్కడ 10వ తారీఖున, ఆగస్టు 10. లైసెన్స్ కాబట్టి తీసుకుంది.
డూప్లికేట్ ఎడ్యుకేషన్ వల్ల తీసుకోదు, ఆల్ టు ఇచ్చి డిలీట్ ఇస్తాను అలాగా. నెక్స్ట్ ఏముందండి, మే మంత్ ఉంది. మే మంత్లో పేమెంటే ఒకసారి డేట్ మార్చండి 1/5. సో ఇక్కడ వచ్చేసి ఇంకండ్ పైన ఏం చేస్తామంటే అప్పుగా మన స్టేషనరీ పర్చేజ్ చేసాం, ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తున్నాం, అది ఇంకా 0 అయిపోతుంది 6000. ఇక్కడ వచ్చేసి క్యాష్. నెక్స్ట్ ఆఫీస్ రెంట్, ఆల్ట్ సి ఆన్ ద స్పాట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్ ఏ సేవ్ 2500 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కంట్రోల్ ఏ 10,400. హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. కావాలంటే ఆ డేస్ మీరు నెరేషన్లో రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత టెలిఫోన్ బిల్, ఆల్ట్ సి. టెలిఫోన్ బిల్ అన్నా, టెలిఫోన్ ఛార్జెస్ అన్నా, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అన్నీ ఒకటే, మీరు అన్ని రకాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటి చాలు. ఎలక్ట్రిసిటీ బిల్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ అన్నా, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నా అన్నీ ఒకటే, ఒకటి క్రియేట్ చేసుకుంటే చాలు. 1050. కన్వేయన్స్ అన్నా, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్నా ఒకటే అండి. వచ్చేసి 650. సో క్యాష్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ చెక్ పెయిడ్ 12,500 టు గ్లోబల్ హౌస్. పేమెంటే వాళ్ళకు ముందు మనం అప్పు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం పే చేస్తున్నాం. చెక్ కదా, చెక్ క్యాష్. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలా మీరు ప్రతి మంత్ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి, రియల్ టైంలో కూడా. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3110 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆఫీస్ ఎక్స్పెన్స్ 150 క్యాష్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా. ఇది ఏ కీలో వస్తుంది, దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? F6 receipt లో వస్తుంది. క్యాష్ డెబిట్, కన్సల్టింగ్ ఫీజ్ క్రెడిట్. ఎందుకనండి? ఇమీడియట్లీ మనకి క్యాష్ చేతిలో వస్తుంది. కన్సల్టింగ్ ఫీజ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఓకే, సో అక్కడ ఏంటి అంటే ఒమేగా ఇన్ఫోటెక్ అనే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మన బిజినెస్కి వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం అక్కడ నెరేషన్లో ఒమేగా ఇన్ఫోటెక్ అనేది రాసుకోవాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ఎంట్రీ కూడా ఉంది, రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిటీ సర్వీసెస్. ఇది కూడా అలాగే ఎంటర్ చేసుకోవాలా, సేమా యాజ్ ఇట్ అది ఈస్? హెచ్డిఎఫ్సి బ్యాంక్ త్రూ బ్యాంక్ ద్వారా జరుగుతుంది. పైన ఏమో క్యాష్ ద్వారా జరుగుతుంది, కిందేమో మనకి త్రూ బ్యాంక్ ద్వారా జరుగుతుంది. యా, సో ఫస్ట్ వచ్చేసి మనకి F6 పోస్ట్ చేయండి. రిసిప్ట్ కన్సల్టింగ్ ఫీజ్ 15,000 క్యాష్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్. సో తర్వాత నెక్స్ట్ డ్రాయింగ్స్ క్యాష్ 6,000. ఎస్కేప్ ఇవ్వండి. మీరు డే బుక్లో వెళ్తే ఆ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఎస్కేప్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి, ఆల్ట్ F1 ఎక్స్పాండ్ చేయండి. ఒకసారి బ్యాక్ ఎండ్ వెళ్ళండి, ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందో లేదో. చూడండి ఇక్కడ 29,690 అంటే 65,000 ఇన్కంలో 35,310 రూపాయలు ఎక్స్పెన్సెస్ వెళ్ళంగా నెట్ ప్రాఫిట్ 29,690 రూపాయలు మనకి ఇక్కడ షో చేస్తుంది. ఓకే, సో ఇలా మనము మంత్ వైజ్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ టైంలో కూడా ఇక్కడ ఏంటంటే బుక్స్లో ఉన్నాయి వాట్ ఈజ్ వాట్ అని, రియల్ టైంలో అంటే లైవ్లో జరుగుతాయి. అది మీరు ఆ లైవ్లో ఒక రాసుకొని వాటిని లైవ్లోనే ఇట్లా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది, డేట్లో ఏ డేట్లో ఏం జరిగింది అనేసి. ఓకే, కావాలంటే మీరు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళి అకౌంట్ బుక్స్ కాంట్రా రిజిస్టర్ చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ మంత్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి.
పేమెంట్ రిజిస్టర్స్ ఏప్రిల్ మంత్లో 5 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. మే మంత్లో మనకి 6 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. రిసిప్ట్ ఏప్రిల్ మంత్లో 2 ఉన్నాయి, మే మంత్లో 2 ఉన్నాయి. సేల్స్ రిజిస్టర్ ఏం లేదు, పర్చేజ్ రిజిస్టర్ ఏం లేవు, ఎందుకంటే జర్నల్లో 2 ఉన్నాయి. ఇక్కడ కొనడం అమ్మడం జరగదు కాబట్టి ఉండవు. ఏవైనా అసెట్స్ కొనడం యూజ్ చేసుకోవడమే ఉంటాయి. వచ్చేసి అలా ప్రతి మంత్ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో జూన్ మంత్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జూన్ మంత్లో ఒకసారి చూడండి. ఆఫీస్ రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్లు 3 డెబిట్ చేసి చెక్ క్రియేట్ చేయాలి పేమెంట్. తర్వాత 22 చూడండి, మీరు ఈ మంత్ లో కూడా డేట్ మార్చుకోండి. 1 ఏప్రిల్, మే, జూన్ కదా, 6. ఓకే, ఇక్కడ చూడండి, రిసీవ్డ్ an invoice 5,500 from Raj Travels for cab hiring charges. అదే ఆ రాజ్ ట్రావెల్స్ నుంచి మన బిజినెస్ ఒక ఇన్వాయిస్ రిసీవ్ చేసుకుంది. ఎందుకోసం అంటే మనము వాళ్ళ దగ్గర ఒక వెహికల్ బాడుగకు తీసుకుని వెళ్ళాం, హైదరాబాద్కో బెంగళూరుకో. మనం డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇన్వాయిస్ని మనకు పంపించారు. సో మనకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అది మనం F7లో పోస్ట్ చేసుకోవాలి. ఓకే, F7 ఇక్కడ వచ్చేసి ఆల్ట్ స్క్రీన్ రాజ్ ట్రావెల్స్ సన్రీ క్రెడిటర్. సో అమౌంట్ వచ్చేసి ఇక్కడ మనకి 5,500. F7 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రిసీవ్డ్ కదా ఉందనేసి రిసీవ్డ్ ఎంటర్ చేయకూడదండి. మీనింగ్ అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ బ్యాక్ వస్తున్నాను, మీనింగ్ అర్థం చేసుకొని ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్, సో రిసీవ్డ్ 35,000 క్యాష్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఫ్రమ్ ఫుడ్ చైన్. సో రిసిప్ట్లో తీసుకోవాలి. కన్సల్టింగ్ ఫీజ్ 35,000. సో ఇక్కడ వచ్చేసి క్యాష్. నెక్స్ట్, డిపాజిటెడ్ 30,000 ఇన్ HDFC బ్యాంక్. నెక్స్ట్, salary advance payment. ప్రీపెయిడ్ సాలరీ. కరెంట్ అసెట్స్. సో ఎంత అండి ఇక్కడ? 3,000. వచ్చేసి మనకి క్యాష్. ఇలా ఎంటర్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ డ్రాయింగ్స్, ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా చేయాలో మీకు తెలుసు, అవి కూడా పేమెంట్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ మంత్, ఈ మంత్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళాలి. జూలైలో రైజ్డ్ an invoice 65,000 on ఆల్ఫాటెక్ ఫర్ కన్సల్టింగ్ ఫీజ్. ఇప్పుడు ఆల్ఫాటెక్ అనే వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారండి, కానీ డబ్బులు ఇవ్వలేదు. సో మనం ఏం చేసాం, ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం వాళ్ళకి, అరే బాబు మీరు నా దగ్గర టాలీ నేర్చుకున్నారు, అమౌంట్ ఇవ్వాలి అనేసి. సో ఇంకా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం F7లో పోస్ట్ చేస్తాం. F7. సో ఆల్ఫాటెక్ డెబిట్, కన్సల్టింగ్ ఫీజ్ క్రెడిట్. సన్రీ డెటార్. సన్రీ డెబ్టార్స్. కన్సల్టింగ్ నెక్స్ట్, ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. మన ఇంటికి రెగ్యులర్గా పేపర్ వస్తూ ఉంటుంది, వారు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో వాళ్ళు వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. సో పేమెంట్ తీసుకోవాలి మనం. ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి కరెంట్ అసెట్ అండి. HDFC బ్యాంక్ 2,400. చెక్ అంటే HDFC బ్యాంక్.
ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, శాలరీస్ 12,000, శాలరీ అడ్వాన్స్ 3,000 ఈజ్ అడ్జస్టెడ్. పైన అడ్వాన్స్ తీసుకున్నారు కదా అతను, ఇప్పుడు అతని శాలరీ నుంచి ఆ 3,000 ఏదైతే అడ్వాన్స్ తీసుకున్నాడో అది తగ్గించి రిమైనింగ్ అమౌంట్ ఇస్తాం. క్రెడిట్లో శాలరీ అడ్వాన్స్ ఇవ్వాలి. ఈ విధంగా శాలరీస్ డెబిట్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, తర్వాత క్రెడిట్ క్యాష్. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ముందుగా శాలరీ అడ్వాన్స్ తీసుకుంటే నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చే శాలరీలో నుంచి మనము తగ్గించుకోవాలి. అప్పుడు శాలరీ డెబిట్, శాలరీ అడ్వాన్స్, క్రెడిట్ అలా తీసుకోవాలి. తర్వాత ఇంకా రిమైనింగ్ అని నార్మలే, మీకు ఆఫీస్ రెంట్, రిసీవ్డ్, ఆఫీస్ ఎక్స్పెన్స్, డ్రాయింగ్స్ ఇవన్నీ పేమెంట్ వస్తాయి, కొత్తగా ఏం లేదు. నెక్స్ట్ ఆగస్ట్ మంత్ చూడండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్, ఇది కూడా పేమెంట్. కరెంట్ అసెట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇది కూడా కరెంట్ అసెట్ తీసుకోవాలండి. సో చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు మనం బైక్ ఇన్సూరెన్స్ కడతాం, బిజినెస్ కి ఇన్సూరెన్స్ కట్టుకుంటాం. ఎందుకోసం? సంథింగ్ ఏదైనా జరిగినప్పుడు మనకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ 36 మీకు తెలుసు, 37, 38, 39 మీకు తెలుసు. ఒకసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. మళ్ళీ డెబిట్ చేయాలి, చెక్ క్రెడిట్ చేయాలి. మీకు 36లో కన్సల్టింగ్ ఫీజు వస్తుంది, క్యాష్ వస్తుంది, 12 lakhs అనేది రాదు. తర్వాత 40 రైజ్డ్ అండ్ ఇన్వాయిస్ 50,000. మీడియా లైవ్ వాళ్ళు వచ్చి మన దగ్గర టాలెంట్ నేర్చుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు. సో అది మనం F7 కాంట్రాక్ట్లో పోస్ట్ చేస్తాం. మీడియా లైవ్ సండ్రీ డెప్టార్స్ 50,000 మనకి ఇవ్వాలి కన్సల్టింగ్ ఫీజు. ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి, మనకి డబ్బులు ఇవ్వాలి. ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం రైజ్ చేసినాము, వాళ్ళు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారో చూడండి, రిసిప్ట్లో వెళ్ళండి. ఫస్ట్ మీడియా లైవ్ టోటల్ 50,000 ఇవ్వాలి. క్యాష్ 20,000, హెచ్డిఎఫ్సి చెక్ 28,000. నెక్స్ట్ ఏమన్నాడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 28,000 అన్నాడు. తర్వాత సెటిల్ ద బిల్ అన్నాడు, అంటే 2,000 వాళ్ళు మనకి ఇవ్వలేదంటే అది మనకి నష్టమేగా. సో కాబట్టి అది డిస్కౌంట్ అలౌడ్ ఇవ్వాలి. డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇలా ఎంటర్ చేయాలండి. యాక్చువల్గా మనము వాళ్ళకి 50,000 రైజ్ చేసామండి, వాళ్ళు ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు, ఆ 50,000లో 48,000 ఇచ్చారు, రిమైనింగ్ 2,000 ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నారు. అప్పుడు ఎలా ఎంటర్ చేయాలనేది ఇది. క్రెడిట్ మీడియా లేవ్, క్రెడిట్ క్యాష్, డెబిట్ క్యాష్, మళ్ళీ డెబిట్ బ్యాంక్, మళ్ళీ డెబిట్ డిస్కౌంట్ అలో యాక్సెప్టార్లో సేవ్. సో అలా ఎంటర్ చేసుకోవాలి. ఆగస్ట్ మంత్. సెప్టెంబర్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ మంత్ అవే అండి, అవే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. నెల ప్రతి కంపెనీలో ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అవే ఎక్స్పెన్స్, అవే ఎలక్ట్రిసిటీ బిల్లు, అవే కన్వీనియన్స్, శాలరీస్, ఓకే, రెంట్స్, రిపైర్స్, ఇవన్నీ అవే, కొత్తగా ఏముండవు. నెల కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో రాజ్ ట్రావెల్స్ అనేది F7 ప్రతి మంత్లో వచ్చినా కూడా అది F7లో పోస్ట్ చేసుకోండి. అక్టోబర్ మంత్ చూడండి, అక్టోబర్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్, అక్టోబర్లో ఎవరైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. ప్రతి దానికి ఫంక్షన్కి బ్యాక్ ఎండ్లో ఉంటుంది, ఫంక్షన్కి అండ్ గ్రూప్స్ లెడ్జెస్ కూడా అక్కడే ఉంటాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు డౌట్ వచ్చినప్పుడు. సెప్టెంబర్, అక్టోబర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. సో తర్వాత నవంబర్ సో నవంబర్లో 63 చూడండి, 63. సో మనం త్రిశూల్ కంపెనీ వాళ్ళకి ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం F7. మనకి ఎంత డబ్బులు ఇవ్వాలి, 27,500 డబ్బులు ఇవ్వాలి.
మన దగ్గర టాలీ నేర్చుకుని వెళ్ళారు. కంపెనీ కంట్రీ డెప్టర్స్ ఇక్కడ వచ్చేసి 27,500 మనకి ఇవ్వాలి వాళ్ళు. ఇక్కడ వచ్చేసి లైక్ చెక్ ఇచ్చాడు ఎక్కడన్నా ఇవ్వలేదంటే రిసీవ్డ్ బై చెక్ అని F7 కదా. ఓకే కన్సల్టింగ్ ఫీజ్ 27,500 వాళ్ళు మనకి ఇవ్వాలి. అందుకోసం మనం రైట్ చేసాం ఎక్కడ F7లో వాళ్ళు ఇచ్చారు. అది మనం ఏం చేసాం, ఎంటర్ చేసుకున్నాం. బట్ మనం ఎంటర్ చేసుకున్నామండి. ఎంటర్ చేసుకున్న తర్వాత దాంట్లో అమౌంట్ లేదు. మన బ్యాంకులో వెళ్ళి వేస్తే అది చెక్ బౌన్స్ అయిపోయింది. కానీ ఇక్కడ మనం ఎంటర్ చేసేసుకున్నాం. బ్యాంక్ వాళ్ళు ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేశారు, అది చెక్ బౌన్స్ అయిందండి, దాంట్లో డబ్బులు లేదు అనేసి. ఇప్పుడు మళ్ళీ మనకి వాళ్ళు ఇవ్వాల్సినట్టే కాబట్టి పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి. పేమెంట్లో ఎంటర్ చేసుకోవాలి 27,500. మళ్ళీ వాళ్ళు ఇవ్వాల్సినట్టే మనకి. తర్వాత ఏమంటే ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా ఏం చేశారు, మళ్ళీ 12,500 ఇచ్చారు. అంటే రిసిప్ట్లో పోస్ట్ చేయాలి. రిసిప్ట్ సో హెచ్డిఎఫ్సి క్యాష్ కదా, డైరెక్ట్ ఇలాంటి. అంటే పైన 43లో ఏం జరిగిందంటే వాళ్ళు త్రిశూల్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారండి, డబ్బులు ఇవ్వలేదు. అందుకోసం ఫస్ట్ మనం F7లో పోస్ట్ చేసాం. తర్వాత వాళ్ళు చెక్ ఇచ్చారు, అది మనం బ్యాంకులోకి వెళ్ళి మార్చుకున్నాం. మనం పడిందేమో అని ఎంట్రీ పాస్ చేసుకున్నాం. కానీ అది ఏం చేస్తుందంటే దాంట్లో డబ్బు లేదు, చెక్ బౌన్స్ అయిపోయిందని వాళ్ళు ఇంటిమేషన్ చేశారు. మళ్ళీ ఇవ్వాల్సినట్టుగా పేమెంట్ వేసాం. తర్వాత వాళ్ళు ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా హాఫ్ అమౌంట్ ఇచ్చారు, అదే మనం F6లో పోస్ట్ చేసుకున్నాం. ఈ విధంగా చెక్ బౌన్స్ అయితే ఇలా ఎంటర్ చేసుకోవాలి ఎప్పుడైనా. సో అది డిసెంబర్ చూడండి, డిసెంబర్లో ఏమైనా కొత్త ఎంట్రీస్ ఉన్నాయేమో. 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ క్రెడిట్ కదా, F7 ఆఫీస్ ఎక్విప్మెంట్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్. అమౌంట్ ఎంత, 12,000. ఇది వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ టెక్ క్రెడిటర్. క్రియేటర్స్ అది ఇంకా రిమైనింగ్ అన్ని నార్మల్ అండి. డిసెంబర్. జనవరి చూడండి, జనవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. జనవరి 83 బ్యాంక్ వాళ్ళు అప్పుడప్పుడు డబ్బులు కట్ చేసుకుంటూ ఉంటారు. పేమెంట్ బ్యాంక్ చార్జెస్ టు HDFC బ్యాంక్ ఇండైరెక్ట్ 500 HDFC బ్యాంక్. జనవరి. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఫిబ్రవరి అవే అండి, నెల నెల మన కంపెనీలో శాలరీస్, టెలిఫోన్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఓకే. సో తర్వాత స్టేషనరీ, డ్రాయింగ్స్, ఇవే మంత్ డేట్ మార్చుకుంటూ ఎలా మన ఎంట్రీస్ వేసి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసి కరెక్ట్గా వచ్చేలా చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్లోకి వెళ్ళి డేట్ మార్చి ఎంట్రీస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. మార్చి చూడండి, మార్చిలో 94 F7. ఇక్కడ గ్లోబల్ హౌస్ డెబిట్ అవుతుంది 600. స్టేషనరీ అనేది క్రెడిట్ అవుతుంది. ఎందుకనేది టుమారో క్లాస్లో నేను చెప్తాను. ఇలా ఇప్పుడు మార్చి మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే అక్కడ కింద ప్రొవిజన్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, అవన్నీ ఎంటర్ చేయాలి. డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఎంట్రీస్ లాస్ట్ వరకు చేయాలి. ట్రాన్స్ఫర్ డ్రాయింగ్స్ టు క్యాపిటల్ వరకు అక్కడి వరకు చేసిన తర్వాత నెక్స్ట్ మనకు వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్. ఇలా రియల్ టైంలో కూడా ఇలాగే ఉంటుంది. సర్వీస్ కంపెనీలో ఐటమ్స్ కొనడం కానీ అమ్మడం కానీ ఉండదు.
ఏవైనా అసెట్స్ కొన్నా కూడా మన బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం. వాటిని ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో డిప్రిసియేషన్ తీస్తాం వాటి మీద. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీ ఓనర్ వచ్చి మిమ్మల్ని అడుగుతారు, బాబు ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత వచ్చింది అని అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఆల్ట్ F అని ఇవ్వండి. సో ఓన్లీ ఆల్ట్ F2 ఇచ్చేసి 14 నుంచి 34. సో ఎంత వచ్చింది ఏప్రిల్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్? 5750. ఇప్పుడు నాకు ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి అన్ని డేట్లు తీసుకుంది, మీకు తీసుకోదు. ఒరిజినల్ కాబట్టి తీసుకుంది, మీకు ఎడ్యుకేషన్ మోడ్ అయితే తీసుకోదు. 1414 ఇవ్వాలి మీరు, అంతే. ఇట్లా 1414 ఇచ్చే నీకు ప్రాఫిట్ అండ్ లాస్ షో చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ కాదు, మే మంత్ అడిగాడు. మే మంత్ అడిగితే ఏం చేయాలి? ఆల్ట్ F2 వచ్చేసి 15 to 31. మే మంత్లో 31.5. చూడండి, మే మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇది. లేదు 2 నెలలు కలిపి చూపించాలి అంటే ఆల్ట్ F2 ఇచ్చేసి పైన 14 ఇవ్వాలి, కింద 31.5 ఇస్తే 2 నెలలు కలిపి చూపిస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ ఈ విధంగా. తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా అంతే. ఆల్ట్ F1 ఎక్స్పాండ్, ఆల్ట్ F2 ఇచ్చేసి 14 to 34. ఓన్లీ ఏప్రిల్ మంత్కు సంబంధించిన మాత్రమే నీకు బ్యాలెన్స్ షీట్ షో చేస్తుంది. 2 నెలలది కావాలంటే ఆల్ట్ F2 వచ్చేసి 142 కింద 31.5 ఇస్తే 2 నెలల బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ మీకు చూపిస్తాయి. తర్వాత డే బుక్ వెళ్ళావు. డే బుక్లో వెళ్తే నాకు ఓన్లీ ఏప్రిల్ మంత్ ట్రాన్సాక్షన్సే కావాలి, రిమైనింగ్ మంత్లో నాకు అవసరం లేదు. అప్పుడు ఆల్ట్ F2 వచ్చేసి 142 34. ఏప్రిల్ మంత్ మాత్రం నీకు షో చేస్తాయి. నాకు మే మంత్ మాత్రమే కావాలి, ఆల్ట్ F2 వచ్చేసి 152 31.5. ఓన్లీ మే మంత్ ట్రాన్సాక్షన్సే కావాలి, లేదు నాకు అన్నీ కావాలి. ఆల్ట్ F2 స్పేస్ ఎంటర్ స్పేస్ ఎంటర్. చూడండి, ఏప్రిల్ మే జూన్ 3 నెలల ప్రాఫిట్ అండ్ లాస్, 3 నెలల ఎంట్రీస్ కనబడతాయి. అన్ని రియల్ టైంలో ఇప్పుడు 12 మంత్స్ ఉంటే 12 మంత్స్ కనబడతాయి. ఓకే, ఇక్కడ కూడా మన ఆల్టర్ అప్లై ఫిల్టర్ ఉంది కదా, అది కూడా ఉపయోగించవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఫిల్టర్లో ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసెట్స్ ఏదైనా కంప్యూటర్ కావాలి, కంప్యూటర్ ట్రాన్సాక్షన్ ఉందేమో చూద్దాం. కంప్యూటర్ ట్రాన్సాక్షన్ ఒకటి ఉంది, అది షో చేస్తుంది. క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావాలి నాకు, ఎన్నైతే క్యాష్ ఉన్నాయో ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ షో చేస్తాయి. ఓకే, ఇలా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే అండి, ఈ విధంగా మీరు 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మీరు చేయాలి. 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత రేపు ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా ఎంటర్ చేయాలి, ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అనేది టుమారో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కంపెనీ ఎలా స్ప్లిట్టింగ్ చేయాలి, ఏ ఇయర్కి ఆ ఇయర్ కంప్లీట్ స్ప్లిట్టింగ్ చేసేసుకొని వాటిని క్లోజింగ్ బ్యాలెన్స్ నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్గా ఎలా మార్చుకోవాలి, ఆ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా టుమారో క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో ఈ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్లో అర్థం కాని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, రియల్ టైంలో ఇవన్నీ అవసరం అవుతాయి మనకి, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? రిమైనింగ్ పర్సన్స్ చంద్రిక అండ్ ప్రియా, మధు, వంశీ. నో సార్. యా, రిమైనింగ్ నాగరాజ్ గారు మీకు ఓకే అండి? ఓకే ఓకే. యా, రిమైనింగ్ గైస్. యా, ఇలా అమ్మా మంత్లీ, యా మంత్లీ పోస్ట్ చేసిన తర్వాత మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాతనే నెక్స్ట్ మంత్కి వెళ్ళండి. ఓకే, బట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, రియలిస్టిక్గా ఉంటాయి. రేపు రియల్ టైంలో మీరు పనిచేసేటప్పుడు ఇవన్నీ మీరు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇవే మంత్లీ ఇవే ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవే ఇన్కమ్స్ ఉంటాయి సర్వీస్ కంపెనీలో, వితౌట్ ఇన్వెంటరీ అనమాట. ఓకేనా? సో తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా రాయండి, కంపల్సరీగా. ఓకే, మీకు టైం ఉన్నప్పుడల్లా ఒక 20 minutes 30 minutes రాసుకోండి, అవి కూడా ఉపయోగపడతాయి. ఓకే, డన్ గైస్.